వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు నాయకులపై కేసు బనాయించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజు పూర్తి ఫలితాలు వెల్లడి కాకముందే కౌంటింగ్ కేంద్రంలోకి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లారు. దాంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని లోపలికి ఎలా పంపిస్తారని రోహిత్ రెడ్డి పోలీసులను నిలదీశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ రోహిత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు పెట్టారు. అయితే పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి చేశారని వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కౌంటింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఐజీ, కలెక్టర్, ఎస్పీలకు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నేత శ్రీశైల్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ అర్థమవుతలేదు. నామినేషన్లు వేసినప్పుడు మాపై అక్రమ కేసులు, పోలింగ్ స్టేషన్లో మా ఏజెంట్లపై కేసులు, కౌంటింగ్ హాల్కి ఎమ్మెల్యే గారు బలవంతంగా పోయి రిజల్ట్ను అవకతవకలు చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు మేము అడ్డుకుంటే మాపై కేసులు. ఎన్ని కేసులు పెడతారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య పద్ధతిగా జరగాలి. అంతేగాని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము డే 1 నుంచి అటు ఎలక్షన్ కమిషన్కి కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి, ఎస్పీకి, మరి ఇక్కడ లోకల్గా ఉన్న డిఎస్పీ గారికి అందరికీ కూడా మేము రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఈ విధంగా మా కార్యకర్తలపై, మా నాయకులపై ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలాంటి చర్యలు లేవు. మరి అదేవిధంగా నేనే పర్సనల్గా జిల్లా ఎన్నికల అధికారితో మాట్లాడి పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా బోకసింగ్ ఓట్లు జరుగుతున్నాయి, పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా రిగ్గింగ్ జరుగుతుందంటే కూడా మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేము, సారీ సార్ అని చెప్పాను. మేము ఎలక్షన్ కమిషన్కి చేసిన మెయిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మా నాయకులపై పెట్టిన కేసులపై కూడా మేము మెయిల్స్ చేసినాం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమవుతుందంటే ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. ఖచ్చితంగా ఇప్పుడున్న అధికారులు, ఎలక్షన్ కమిషను, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా థరోగా ఎంక్వైరీ చేసి మరి ఏమి జరిగినది, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టింది అనేది ఆలోచన చేసి మా కార్యకర్తలపై మాకు అన్ని విధాలుగా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క అధికారులది. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ వీడియో ద్వారా మా రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అట్లాగే ఇన్స్పెక్టర్ జనరల్, కలెక్టర్ వికారాబాద్, ఎస్పీ వికారాబాద్, ఈరోజు తాండూరులో పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. ఈ ఉల్లంఘన ఎన్నికల అధికారులు, పోలీసులు శోచనీయం. నేను కేవలం 2 ఉదాహరణలు చెప్తాను. నిన్న రోహిత్ రెడ్డి మీద, మాజీ ఎమ్మెల్యే మీద, మరొక 8 మంది మీద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 కాగ్నిజబుల్ అఫెన్సెస్ పేరు మీద కేసు పెట్టినారు. అంతకుముందు మా పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారి మీద ఇట్లాగే 173, 176 బిఎన్ఎస్ఎస్ కింద కేసులు పెట్టినారు. చాలా 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 హాస్యాస్పదము, విచారకరము, విషాదము ఏంటంటే తప్పులు చేస్తున్నదేమో కాంగ్రెస్ నాయకులు, దాన్ని ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నదేమో మా మీద. ఈ కేసు ఏదైతే పెట్టినారో రాజుగౌడ్ గారి మీద, రోహిత్ రెడ్డి అండ్ మరొక 8 మంది మీద, ఈ కేసు పనికిరాని కేసు. మా మీదనే ఇట్లా చేస్తే సామాన్య ప్రజల మీద జులుం ఇంకెంత తీవ్రంగా ఉంటుంది కాంగ్రెస్ నాయకులారా. కాబట్టి ఇప్పుడు తక్షణం
జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ గారిని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగం చేశారు. జిల్లా తాండూరు బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల ఉల్లంఘన జరగడంతో పాటు కాంగ్రెస్ అధికార దుర్వినియోగం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అక్రమ కేసులు బనాయించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు బీఆర్ఎస్ నేతలు దీనిపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకుల మీద కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుని ఈ రాజకీయ కుట్రపూరిత కేసు కొట్టివేయాలని బీఆర్ఎస్ నేతలు శ్రీశైల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ డిమాండ్ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్ఛార్జి శ్రీశైల్ రెడ్డి మండిపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. తాండూరులో రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంది. అది ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తప్పులు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నామినేషన్ రోజు కాంగ్రెస్ నాయకులను గుంపులుగా వదిలారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేవలం ఇద్దరిని మాత్రమే వదిలారు. అది ప్రశ్నించిన వారిపై కూడా ఇటు కేసులు పెట్టారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఎందుకు లేవని కూడా వారు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కౌంటింగ్ రోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తే కేసు ఉండదు, కానీ కౌంటింగ్ అప్పటికి పూర్తి కాలేదు. ఇంకా మరొక 4-5 రౌండ్లు ఉన్నాయి. అటు ప్రభావం చేసే విధంగా మనోహర్ రెడ్డి లోపలికి కేంద్రంలోకి వెళ్లారు. అది ప్రశ్నించిన మన రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆందోళన బీఆర్ఎస్ నేతలు కూడా ఎట్లా కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా పంపిస్తారని అడిగిన బీఆర్ఎస్ నేతలపై కూడా కేసు నమోదు చేయడం ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే, ఇటు అధికార దుర్వినియోగం పాల్పడడం అవుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కేసు ఎందుకు నమోదు చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రోహిత్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే కొట్టివేయాలని ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయ కుట్ర కేసులకు సంబంధించి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి, మా హక్కులను కాపాడాలి, వెంటనే మా నేతలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటు తాండూరు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జి శ్రీశైల్ రెడ్డితో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.